మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొనకొండ మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాలలో ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీ పథకాలు వివరిస్తూ మళ్లీ జగన్ ను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బూచేపల్లి శివప్రసాద్ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ఎద్దడిని తీరుస్తానని, గ్రామాలలో చెరువులకు నీటిని నింపుతామని తెలిపారు. అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం లేదన్నారు. జగన్ మాటంటే మాటే, మాట తప్పే మనిషి కాదన్నారు. ప్రతి ఇంటికి ఆసరా చేయూత ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, పిల్లలకు తల్లుల ఖాతాలో నేరుగా అమ్మఒడి ద్వారా నగదు జమ చేస్తున్నారని తెలిపారు. మరోసారి జగన్ సీఎం అయితే నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జగనన్న మళ్లీ రావాలని, ఇది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు ప్రచార కార్యక్రమంలో దొనకొండ మండలం సంగాపురం గ్రామానికి ఈరోజు గడపడప కార్యక్రమానికి ఈరోజు మొదటి నుంచి కూడా ఊరు మొత్తం ఏకమయ్యి ఈ గ్రామంలో ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాలు కూడా వచ్చి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా మా అన్న, మా తమ్ముడు, మా స్థానికుడు, ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయాలు చేసే 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం ఈ ప్రాంతానికి మాకు చేదోడు వాదోడుగా ఉంది. ఈ కుటుంబానికి మేము అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, పేదవాళ్ళందరూ కూడా వచ్చేసి మాతో పాటు ప్రతి గడప తిరిగి పూర్తిగా ఆశీర్వాదం మాకు చేసి మేము మీకు అండగా ఉన్నామని చెప్పి అందరూ చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా జగనన్న చేసిన పథకాలు, ప్రతి పేదవాడికి జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలని నేరుగా అందినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ, మా దర్శి కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి పేదవాడు, ప్రతి దళితుడు, ప్రతి బీసీలు, ఓసీలు కూడా పేదవాళ్ళు అందరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నిజంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తులు చాలా అరుదు. ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండి ఏ విధంగా సహాయం చేశాడో, అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ గారు రాజశేఖర్ కన్నా మిన్నగా పరిపాలనించాడు. ఈ 5 సంవత్సరాలు పేదవాళ్ళందరికీ ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి అందిందంటే జగన్మోహన్ గారి పుణ్యం. అటువంటి మహానుభావుని మేము ఎందుకు వదులుకుంటాము? ఆయన నాయకత్వం మాకు కావాలి. ప్రతి పేదవాడికి సహాయం చేసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ గారు. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకరకాల హామీలు ఇచ్చాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకున్నాడు. మళ్ళా ఇదే పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఎలక్షన్లు కూడా 2024 కూడా హామీలు ఇస్తున్నానని మేము అడగగా చంద్రబాబు నాయుడిని అసలు నమ్మే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో మోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలు నమ్మం. కానీ జగన్మోహన్ గారు ఇచ్చిన నవరత్న పథకాలు కానీ, పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలని పేదవాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్ని గెలిపించాలి. ఆ గెలిపించుకోవడం భాగంగా ప్రతి ఊరు అందరూ కలిసిమెలిసి మేము మంచి మెజారిటీతో గెలిపిస్తామని పూర్తిగా ఆశీర్వాదం చేస్తున్నారు. మేము కూడా మంచి ధీమాతో ఉన్నాం. మంచి మెజారిటీతో గెలుచుకుంటాము. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. సంగాపురంలో మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో నా టైంలో కానీ ఈ ప్రాంతం కొంచెం వాటర్ సమస్య ఉంటే వాటర్ సమస్య సాల్వ్ చేసాము. ఇంకా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామానికి, పక్క గ్రామానికి సుమారుగా 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఒక మంచి పైప్ లైన్ వేయాలి. ఎలక్షన్లు అయిన తర్వాత జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరూ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి పూర్తిగా మంచినీటి వస్తే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చుకుంటూ ప్రతి చెరువుకు కూడా, దొనకొండ కుర్చేడు ప్రాంతంలో కూడా ప్రతి చెరువుకు కూడా మంచినీళ్ళు నింపుతాం. ఈ ప్రాంతానికి పూర్తిగా జలాలు అడుగంటిపోతున్నాయి. కాబట్టి భూగర్భ జలాలు పెంచడం కోసం ప్రతి చెరువుని ఇంప్రూవ్ చేస్తాము. ప్రతి ఊరికి కూడా NAP నీళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం.